వేల కోట్ల రుణాలెగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లను కాలర్ పట్టుకుని భారత్ లాక్కొస్తా. ప్రధాని మోడీ ఎప్పుడో చెప్పిన మాట ఇది. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నారని కమల నేతలు గర్వంగా చెప్పుకుంటున్నారు. అందుకారణం మెహుల్ చోక్సీ అరెస్టు వ్యవహారమే. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 13,000 కోట్లు టోకరా వేసి దేశం దాటేసిన మెహుల్ చోక్సీని బెల్జియం పోలీసులు అరెస్ట్ చేశారు. మోడీ సర్కార్ రిక్వెస్ట్తో పక్కాగా ప్లాన్ చేసి అదుపులోకి తీసుకున్నారు. దీంతో 7 ఏళ్ల భారత వేట ఫలించినట్టయింది. అయితే ఈ ఆపరేషన్ అంత ఈజీగా జరగలేదు. ఇక్కడితో పూర్తయినట్టు కూడా కాదు. చోక్సీని విజయవంతంగా భారత్కు రప్పించిన తర్వాతే మిషన్ కంప్లీట్ అవుతుంది. మరి మెహుల్ చోక్సీ ఎపిసోడ్లో నెక్స్ట్ ఏం జరగబోతోంది? చోక్సీ అరెస్ట్ ఎపిసోడ్లో ప్రధాని మోడీ పాత్ర ఏంటి? బెల్జియం పోలీసులకు చోక్సీ ఎలా చిక్కాడు? వాచ్ దిస్. దౌత్యపరంగా మరో గ్రేట్ విక్టరీ సాధించిన మోడీ సర్కార్. 7 సంవత్సరాల వేట, బెల్జియంలో చిక్కిన బిగ్ ఫిష్. మెహుల్ చోక్సీ అరెస్ట్ ఎపిసోడ్ లో నెక్స్ట్ ఏం జరగనుంది? ये सरकार आर्थिक विषयों से संबंधित अनियमितताओं के विरुद्ध कड़ी कार्रवाई कर रही है, करती रहेगी और करेगी. जनता के पैसे का अनियमित अर्जन इस सिस्टम को स्वीकार नहीं होगा. एक अपील मैं ये भी करना चाहता हूं कि विभिन्न फाइनेंशियल इंस्टीट्यूशंस में नियम और नियत यानी एथिक्स बनाए रखने का दायित्व जिन्हें दिया गया है वो पूरी निष्ठा से अपना कर्तव्य निभाएं. 1,000 కోట్లు కొల్లగొట్టి దేశం దాటేసిన ఆర్థిక నేరగాళ్లను కాలరు పట్టుకుని లాక్కొస్తామని 2018లో మోడీ ఇచ్చిన హామీ ఇది. కానీ ఏళ్లు గడిచిపోయినా ఈ హామీని నిలబెట్టుకోవడంలో విజయం సాధించలేకపోయారు. అందుకు కారణం మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ వంటి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ విదేశాల్లో తలదాచుకుని అక్కడి చట్టాలను అడ్డు పెట్టుకుని గేమ్స్ ఆడడమే. కానీ ఎల్లకాలం వారి ఆటలు సాగవు. దౌత్యం ఫలిస్తే ఎంతటి తెలివైన ఆర్థిక నేరస్తుడైనా కటకటాల వెనక్కి వెళ్లాల్సిందే. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు 1,000 కోట్ల రూపాయలు టోకరా వేసిన మెహుల్ చోక్సీ విషయంలో కూడా ఇప్పుడు అదే జరిగింది. మోడీ సర్కారు దౌత్యం ఫలించి బెల్జియం పోలీసులు చోక్సీని అరెస్ట్ చేశారు. ఇది భారత్ సాధించిన అతి పెద్ద విజయం అనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఎందుకంటే చోక్సీ అరెస్టు అంత ఈజీగా జరిగింది కాదు. దీని వెనుక 7 ఏళ్ల వేట, అంతకు మించిన వ్యూహాలు కూడా ఉన్నాయి. మెహుల్ చోక్సీ కదలికలపై భారత ఏజెన్సీలు కొన్ని నెలలుగా నిఘా పెట్టాయి. అతడికి సంబంధించిన సమాచారాన్ని ఇతర దేశాల ఏజెన్సీలతో పంచుకున్నాయి. ఎట్టకేలకు సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు గత ఏడాది చోక్సీ కదలికల్ని బెల్జియంలో గుర్తించాయి. ఇక్కడే భారత నిఘా వర్గాలు యాక్షన్ ప్లాన్లోకి దిగిపోయాయి. భారత పౌరసత్వం ఉన్న చోక్సీకి బెల్జియం పౌరసత్వం ఎలా వచ్చింది అన్నదానిపై సమాచారం రాబట్టే. చోక్సీ భార్య ప్రీతి బెల్జియం పౌరురాలు. ఈ క్రమంలోనే అక్కడ రెసిడెన్సీ కార్డు పొందేందుకు చోక్సీ తప్పుడు పత్రాలు సమర్పించినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు అతడికి భారత్లో, యాంటిగ్వాలో పౌరసత్వాలు ఉన్న విషయాన్ని కూడా దాచిపెట్టాడు. ఈ నిజాలను భారత నిఘా సంస్థలు బెల్జియం ఏజెన్సీలతో పంచుకున్నాయి. మెహుల్ చోక్సీ నేరాలకు సంబంధించిన కీలక పత్రాలు, సమాచారాన్ని బెల్జియం దర్యాప్తు బృందాలతో పంచుకున్నాయి. దీంతో చోక్సీ అరెస్టుకు రంగం సిద్ధమైంది. విషయం తెలుసుకున్న చోక్సీ మరో ప్లాన్ వేశాడు. బెల్జియం నుంచి స్విట్జర్లాండ్ పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ ప్లాన్ పసిగట్టిన బెల్జియం పోలీసులు ఈ నెల 12న చోక్సీని అరెస్ట్ చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్కు కొద్ది రోజుల ముందే ప్రధాని మోడీ బెల్జియం కింగ్తో మాట్లాడారు. అసలు ఆట అప్పుడే మొదలైందనుకోవచ్చు. మార్చి చివర్లో ప్రధాని మోడీ బెల్జియం రాజు ఫిలిప్తో ఫోన్లో మాట్లాడారు. భారత్, బెల్జియం మధ్య బలమైన స్నేహం, వాణిజ్యం, పెట్టుబడులు పెంచే మార్గాల గురించి చర్చించారు. ఆ తర్వాత విషయాలకు సంబంధించి మోడీ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. కింగ్ ఫిలిప్తో మాట్లాడడం ఆనందంగా ఉందన్నారు. భారత్, బెల్జియం స్నేహానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. స్వాతంత్ర్యం అనంతరం భారత్లో దౌత్య కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన మొదటి యూరోపియన్ దేశాలలో బెల్జియం ఒకటి. 2017లో కింగ్ ఫిలిప్, క్వీన్ మాథిల్డే భారత్ను విజిట్ చేశారు. ఈ పర్యటనతో 2 దేశాల సంబంధాలు మరింత బలపడ్డాయి. ఇక ఫిలిప్తో ఫోన్లో మాట్లాడినప్పుడే మెహుల్ చోక్సీ కేసు ప్రస్తావనకొచ్చింది. కాస్త వివరంగా చెప్పాలంటే చోక్సీ గురించి మాట్లాడడానికే బెల్జియం కింగ్కు మోడీ కాల్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే అప్పటికే భారత నిఘా సంస్థలు చోక్సీ బెల్జియంలో దర్జాగా ఉన్నాడని గుర్తించాయి. ఈ వివరాలు మోడీకి చెప్పి ఉండొచ్చు. ఫలితంగా బెల్జియం కింగ్ ఫిలిప్కు ఫోన్ చేసిన మోడీ చోక్సీ ఆట కట్టించడానికి సహాయపడమని కోరి ఉండొచ్చు. ఎందుకంటే ఫిలిప్తో మోడీ మాట్లాడిన తర్వాతే చోక్సీ అరెస్టు జరిగింది. నిజానికి ఇటీవల భారత్లోని చోక్సీ లాయర్
న్యాయస్థానానికి కీలక విషయాన్ని వెల్లడించారు. బ్లడ్ క్యాన్సర్ బారిన పడటంతో చోక్సీ బెల్జియంలో చికిత్స పొందుతూ ఉండడంతో భారత్కొచ్చే అవకాశం లేదని పేర్కొన్నారు. ఇక్కడ ఏజెన్సీల దర్యాప్తునకు సహకరిస్తాడని, వీడియో కాన్ఫరెన్స్లతో కోర్టు ఎదుట హాజరవుతారని కోరారు. కానీ ఆ విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. మరోవైపు భారత ఏజెన్సీలు అతన్ని అరెస్ట్ చేసి తీసుకురావడంపై దృష్టి పెట్టాయి. అయితే అదంత ఈజీ కాదు. ఎందుకంటే తనను భారత్కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బెల్జియం కోర్టుల్ని చోక్సీ ఆశ్రయించే అవకాశం ఉంది. ఆ దిశగా పిటిషన్ దాఖలు చేస్తామని ఇప్పటికే చోక్సీ న్యాయ బృందం పేర్కొంది. కాబట్టి మెహుల్ చోక్సీని భారత్కు రప్పించడానికి మరింత పోరాడాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ విషయంలో బెల్జియం ప్రభుత్వం మద్దతు ఉంటుంది కాబట్టి అది త్వరలోనే జరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఉదాహరణకు తహవూర్ రాణా ఎపిసోడ్లో బైడెన్ ప్రభుత్వం ఉన్నంత వరకు అతన్ని భారత్కు అప్పగించే ప్రక్రియ ముందుకు సాగలేదు. ట్రంప్ సర్కార్ వచ్చిన కొద్ది రోజులకే అతన్ని భారత్కు అప్పగించారు. వ్యవహారం కోర్టులోనే ఉన్నా అందుకు సర్కార్ మద్దతు ఎంతో అవసరం. మరోవైపు పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ కేసులో విజిల్ బ్లోయర్ అయిన హరిప్రసాద్ చోక్సీ అరెస్టును స్వాగతించారు. చోక్సీ అరెస్టును గొప్ప వార్తగా పేర్కొన్నారు. చోక్సీ బెల్జియంలో అరెస్టు కావడం భారతదేశానికే కాదు, అతని వల్ల మోసపోయిన వారందరికీ గుడ్ న్యూస్ అని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా చోక్సీని భారత్కు తిరిగి తీసుకురావాలని, బాధితులకు న్యాయం జరగాలని ఆయన ఆకాంక్షించారు. హరిప్రసాద్ 2016 జూలై 26న ప్రధానమంత్రి కార్యాలయానికి రాసిన లేఖలో భారీ స్కామ్ జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బెంగళూరుకు చెందిన తను ఆ లేఖలో బ్యాలెన్స్ షీట్లలో ఏదో తప్పు జరిగిందని పేర్కొన్నారు. 2018లో ఆరోపణలు వచ్చిన అనంతరం చోక్సీ, అతడి మేనల్లుడు నీరవ్ మోదీ దేశం విడిచి పారిపోయారు. చోక్సీ యాంటిగ్వా బార్బుడా వెళ్లగా నీరవ్ మోదీ లండన్లో ఆశ్రయం పొందాడు. అనంతరం చోక్సీ 2024లో బెల్జియంకు మకాం మార్చారు. ఆ తర్వాతే భారత నిఘా సంస్థలకు మెహుల్ చోక్సీ ఆట కట్టించడానికి అవకాశం దొరికింది. ఇదిలా ఉంటే నీరవ్ మోదీ యూకేలో ఉన్నాడని అక్కడి సర్కారు భారత్కు సమాచారం ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే నీరవ్ మోదీని తమకు అప్పగించాలని భారత్ కోరగా 2019 మార్చిలో అతన్ని బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ వ్యవహారం బ్రిటన్ కోర్టులో ఉండడంతో నీరవ్ మోదీ అప్పగింతలో జాప్యం జరుగుతోంది. ఇప్పుడు మెహుల్ చోక్సీ వ్యవహారంలోనూ ఇదే జరగొచ్చని చర్చ జరుగుతోంది. అయితే బెల్జియం సర్కార్ మద్దతు ఉంది కాబట్టి అతడి ఆటలు సాగకపోవచ్చు. సో త్వరలోనే మెహుల్ చోక్సీ భారత్కు రావడం ఖాయం. కానీ 13,000 కోట్ల ప్రజాధనాన్ని మెహుల్ చోక్సీ నుంచి రాబట్టగలరా అన్నది అస్సలు ప్రశ్న. చోక్సీ అరెస్టుతో ఈ దిశగా కూడా ప్రయత్నాలైతే జరుగుతాయి. ఒకటి మాత్రం నిజం, 1,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి దేశం దాటేసి హ్యాపీగా బతికేయచ్చు అనుకునే వారికి గుణపాఠంగా చోక్సీ ఎపిసోడ్ మిగలబోతోంది.